వినాయక చవితి వేడుకల్లో మట్టి గణపతి ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగళ ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక ఎంపీ కార్యాలయంలో అడబాల ట్రస్ట్ ప్రచురించిన శ్రీ వినాయక వ్రత పుస్తకాలను ఎంపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలన్నారు. మట్టి వినాయక ప్రతిమలను ఎక్కడైనా ఏ నీటిలోనైనా నిమజ్జనం చేయొచ్చునన్నారు. వీటి వలన పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదన్నారు. మట్టి వినాయకుని పూజించాలంటూ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మట్టి వినాయక ప్రతిమతో ఉన్న ఫోటోను ముద్రించి వినాయక వ్రత పుస్తకాలు పంపిణీ చేస్తున్న అడబాల ట్రస్ట్ సేవలు అభినందనీయమని ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, నల్లంవాసు ప్రసాద్ నాయుడు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, అడబాల సత్యనారాయణ, బుద్ధరాజు సత్యనారాయణ రాజు, ఓం నమ శివాయ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అలాగే అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు. రాబోయే వినాయక చవితి వేడుకలు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మనమందరం సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే కాకినాడ పార్లమెంట్లో కూడా మనమందరం చాలా చక్కగా చాలా పీస్ఫుల్గా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకోవాలి. అదేవిధంగా అధినేత పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చినట్టు పర్యావరణాన్ని కాపాడేలాగా మట్టి విగ్రహాలని మనమందరం ప్రోత్సహిస్తూ దాన్ని మనమందరం పూజిస్తూ దాంతోనే మనం వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంటూ మన సెలబ్రేషన్స్తో పాటు మన పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలని చెప్పి అందరినీ వేడుకుంటూ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి.